మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు మరో కొత్త రైడ్ వ్లాగ్తో అయితే మా ముందుకు వచ్చాను. ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడు మేము బెంగళూరు నుండి ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. సిటీ లిమిట్స్ దాటాక ఒక 20 minutes టీ బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ ఇందాక టీ తాగేటప్పుడు మా కెప్టెన్ ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడనమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే, మా ట్రూప్లో ఉన్న ఒక మెంబరు మేము వెళ్తున్న లొకేషన్ దారిలోనే వాళ్ళ ఊరు వస్తుందన్నమాట. అతను వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాడు. సర్ప్రైజింగ్. ఈరోజు సాటర్డే వల్ల నేను నాన్ వెజ్ తినలేదు. అయితే ఇక్కడ మేము ఈ ఊర్లో వచ్చినాక ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అది హనుమాన్ టెంపుల్ అనమాట. ఇక్కడ అందరం లైన్గా వెహికల్స్ అన్ని పార్క్ చేసేసి పూజ చేయించుకున్నాం. ఆ పూజారి స్వామికి అర్చన చేసేసి మా బైక్ కానీ పూజ చేసేసాడు. ఐ ఫెల్ట్ లైక్ హ్యాపీ. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాము. అయితే బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పాలంటే వాళ్ళ ఇంటి మీద అరేంజ్ చేశాడు అతను. కానీ నైస్ లొకేషన్, వాళ్ళ ఇల్లు లొకేషన్ బ్యాక్ సైడ్ ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడే మేము బైక్ పార్క్ చేసాము. సో వాళ్ళ టెర్రస్ మీద భోంచేసుకున్నాము. మరి మా జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు యాజ్ యూజువల్గా ట్రావెల్ స్టోరీస్ బైకింగ్ కమ్యూనిటీతో అయితే వెళ్తున్నా. ఎక్కడికి అంటే కలాషా. ఈ రైడ్ స్పెషల్ ఏంటంటే, కలాషాలో హిల్ స్టేషన్ మీద ఫారెస్ట్ మధ్యలో టెంట్ వేసుకోబోతున్నాం. నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, టెంట్లో నైట్ ఫారెస్ట్ మధ్యలో స్టే చేయడం. బెంగళూరు నుండి కలాషాకి అరౌండ్ 320 kilometers చూపిస్తుంది. అంటే దరిదాపుగా 7 hours అనమాట. ఇక్కడ సైడ్ మ్యాప్ లో చూస్తున్నాం కదా, అదే మా రూట్. ఈ రూట్ లో నెలమంగళ, కొనేగల్, అసన్, బేలూరు నుంచి మాకు యాక్చువల్గా ఘాట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి రైడ్ ఎంజాయ్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా రైట్ సైడ్, లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. I felt very happy when riding in this kind of locations. సో చూడండి ఆ గ్రీనరీ, ఈ రైట్ సైడ్ క్లిఫ్స్, ఆ దూరాన్ని కనిపిస్తున్న కొండలు. ఇలాంటి లొకేషన్స్లో రైడ్ చేయడం అనేది ఒక అనుభూతి. అది ఫీల్ అవ్వడమే ఒక హ్యాపీ. ఇక్కడ నేను ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నా. లొకేషన్స్ మాత్రం సూపర్ బా. నా రైడింగ్ పార్ట్నర్, థ్యాంక్ యూ మిటియోర్. సో 7 hours జర్నీ తర్వాత అయితే కలాషా దగ్గరికి వచ్చాము. ఇక్కడ మ్యాప్లో ఒక నది చూపిస్తుంది. మేము ఇప్పుడు నది క్రాస్ అవ్వబోతున్నాము. లొకేషన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. రియల్గా లైఫ్లో ఒక్కసారి రైడర్ అయితే ఈ లొకేషన్కి కంపల్సరీగా విజిట్ చేయాలి. చూద్దాం, ఈ నది అదిగా. సూపర్. వావ్, మస్తు ఫిదా అవుతారు ఈ లొకేషన్కి. ఓకే, స్టే దగ్గరికి వెళ్ళేసి చెక్ ఇన్ అవుదాము. అయితే ఒక్కొక్కరు బ్యాక్ సైడ్ వస్తూ ఉన్నారు. చాలామంది ఇంక రాలేదు. నేనైతే మా కెప్టెన్ బుక్ చేసిన రిసార్ట్కి అయితే వెళ్తాను. ఇక్కడ రైట్ వస్తుంది కదా, ఇది వచ్చేసి కలాసా విలేజ్కి వెళ్తుంది. లెఫ్ట్ వచ్చేసి
మా స్టే. ఇంత చిన్న స్ట్రీట్లో ఎలా వెళ్తారబ్బా? స్టే ఎలా ఉందో చూడాలి. అక్కడ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, అక్కడ నైట్ ఆ కొండ హిల్ స్టేషన్లోనే మేము స్టే చేయబోయేది. ఓ, ఈ రోడ్ చాలా నేరోగా ఉంది. ఆపోజిట్ వెహికల్స్ కార్స్ వస్తే ఎలాగబ్బా? ఆల్రెడీ అక్కడ మినీ వ్యాన్స్ ఉన్నాయి. ఇవి ఆపోజిట్ వస్తే ఒక్కొక్కరు రిటర్న్ వెళ్ళాల్సిందే. ఇక్కడ అదర్ రిసార్ట్స్. సో మంది ఇదైతే కాదు. ఓకే, ఇంకా ముందు వెళ్దాం. లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయి బా, చాలా బాగున్నాయి. ఇంత చిన్న రోడ్డా? వావ్. ఓకే, మంది బైక్ కాబట్టి మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే టైంలో కార్ ఆపోజిట్ వచ్చిందంటే అంతే. ఇంకా అటు ఫ్రంట్ ఎంత దూరం వెళ్ళాలో, బ్యాక్ ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. ఓకే, లక్కీగా మనమైతే ఇక్కడ ప్లేస్ ఉంది. ఓకే, లెట్స్ సీ. రోడ్ మాత్రం చాలా నేరోగా ఉంది. ఆపోజిట్ వెహికల్స్ వచ్చినప్పుడే చాలా ఇబ్బంది. నేను గూగుల్ మ్యాప్లో అయితే చూపించేస్తుంది దగ్గరికి వచ్చేసానని. ఇవన్నీ మిగతా రిసార్ట్స్ అనుకుంటా. పక్కనే ఒక చిన్న పిల్ల ఏరు పారుతూ ఉంది. పరంపర, ఇదే మేము బుక్ చేసుకున్న రిసార్ట్. రైట్ సైడ్ చిన్న చిన్న కాలువ. సూపర్ లొకేషన్. ఫైనల్లీ వి రీచ్ పరంపర రిసార్ట్. ప్రజెంట్ టైం అయితే 2. ఓకే, ఎదురుగున్నదే మేము రిసార్ట్, అది పరంపర రిసార్ట్. ఓకే, ఐ రీచ్డ్ 12:15. చూస్తే ఎవరు రానట్టు లేరు ఇంకాను. 2 బైక్స్ వచ్చాయి. థర్డ్ పర్సన్ నేనే. ఏయ్ రిసార్ట్ అయితే ఇలాగుంది. పార్కింగ్ నుంచి అక్కడ డైనింగ్, ఇక్కడ వచ్చేసి స్టే. కార్స్ అని ఇక్కడ పార్క్ చేశారు. ఇది ఎంట్రన్స్. సో మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం పదండి రిసార్ట్ ఎలాగో ఉందో. ట్రూప్ మొత్తం వచ్చేసారు. అందులోపు మనం ఇన్సైడ్ ఎలాగుందో చెక్ చేసేసి చూద్దాం. ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా. సూపర్గా ఉంది అసలు. ఏమన్నా లొకేషనా? అది అదర్ రిసార్ట్స్ టెంట్స్ అనుకుంటా. ఓకే, ప్రైవేట్ హౌస్. సూపర్. సో అందరూ వచ్చేసి బ్యాగ్స్ లగోరి ఆడుతున్నారు. ఓకే, ఇక్కడ లగోరి వేసి లంచ్ చేసేసి మేము టాప్ హిల్కి అయితే స్టార్ట్ అవుతాము అనుకుంటా. ఆఫ్టర్ 1 అవర్ అందరూ టాప్ హిల్కి రెడీ అవుతున్నారు. టాప్ హిల్కి వెళ్దాం మరండి. టాప్ హిల్ అరౌండ్ 2 కిలోమీటర్స్ అనుకుంటా. కంప్లీట్ ఆఫ్ రోడ్. చూద్దాం. లెట్స్ ఎంజాయ్ ద ఆఫ్ రోడ్ ఆన్ మిడ్ ఆఫ్ ద ఫారెస్ట్.
ఈ ఫుట్పాత్ మీద వెళ్ళాలనుకుంటా కొద్ది దూరము. చూడి, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నది ఒక్క తోటలు అనుకుంటా. ఒక్క తోటలు, తెలుగులో అయితే ఒక్కలు అంటారు. సో రోడ్ సూపర్గా ఉంది కదా. ఫుట్పాత్ పైన వెళ్ళటము చూడాలి. ఈ ఫుట్పాత్ ఎంతవరకు ఉంటుందో. మేబీ అక్కడ ఒక హౌస్ ఉంది కదా, అక్కడ వరకు ఉండొచ్చు. అక్కడ నుంచి ఆఫ్ రోడ్ అని విన్నా. ఓకే, లెట్స్ సీ. వావ్, లొకేషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆఫ్ రోడ్. ఓకే, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అసలు కెప్టెన్ వెళ్తున్నాడు. ఓకే, హ్యావ్ టు ఫాలో ద కెప్టెన్. స్లో బా. ఆఫ్ రోడింగ్లో ఇలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇది వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కానీ మనం జాగ్రత్తగా, మనకి ఏం కాకోకుండా జాగ్రత్త పడాలి. సో అలాగా మాకు ఆఫ్ రోడ్లో కెప్టెన్ అనేది యూజ్ అనమాట. మాకు అలా రైడింగ్ ఇస్తాడు, అలా సపోర్టింగ్ ఉంటుంది. ఇలా ట్రిప్లో వెళ్ళడం వల్ల అదే మనకు సపోర్ట్. అదే సోలోగా వెళ్తే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవ్వరూ ఉండరు హెల్ప్ చేయడానికి. సో అందుకే ఇలా సోలోగా సేఫ్ రైడ్గా సేఫ్ జోన్లో ఉండొచ్చు. ఓకే, సో అందరూ ఆల్రెడీ కెప్టెన్తో సహా అక్కడే ఉన్నారు హెల్ప్ చేయడానికి. ఇక్కడ బుజుగు ఉంది ఎక్కువ, సో అందుకే ఆ వెహికల్ పడ్డది. ఓకే, లెట్స్ ట్రై. ఇప్పుడు నా నెక్స్ట్ నా వెహికల్ ఉంది, సేమ్ మిటియోర్. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, చూద్దాం అతను ఎలాగ వెళ్తాడో. అదే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను వెళ్ళాలి. రీచ్డ్ లొకేషన్. ఈరోజు రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత మేమంతా కలిసి నైట్ ఫైర్ క్యాంప్ సిద్ధం చేసుకున్నాము. టెంట్లు కట్టేసి చల్లని గాలిలో మంటల వెలుగులో కూర్చొని ఆ క్షణాలను ఆస్వాదించాము. మా చుట్టూ ఘనమైన అడవి, ఎలాంటి సిటీ సౌండ్ లేదు, కేవలం ప్రకృతి నిశ్శబ్దమే. మేమున్న ప్రదేశానికి దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చే నీటి మృదువైన శబ్దం ఆ రాత్రిని మరింత మాయాజాలంగా మార్చింది. పై భాగంలో హిల్ స్టేషన్లో మేఘాలు తాకేంత ఎత్తులో నక్షత్రాల కింద ఇలా క్యాంప్ చేయడం నిజంగా మాటల్లో చెప్పలేని అనుభవం. ఈ రాత్రి, ఈ ఫైర్ క్యాంప్, ఈ అడవి వాతావరణం, జలపాతం, సర్వం ఇవన్నీ కలిసి నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన జ్ఞాపకంలా నిలిచిపోతాయి.